ఈ ధనురాశి వారికి మూల 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఇవి ధనురాశిలోకి వస్తాయి. అయితే ఆదాయం 14, వ్యయం 11 గాను, రాజపూజ్యం 5, అవమానం 6 గాను కనబడుతుంది. అయితే ఈ రాశి వారికి శ్రమ తగ్గ ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. అయినప్పటికీ కూడా తృప్తి అనేటువంటిది ఉండదు. మీరు శ్రమపడినటువంటి దానికి సత్ఫలితం వచ్చినప్పటికీ కూడా మానసికంగా ఆనందాన్ని, తృప్తిని పొందలేనటువంటి పరిస్థితి. కొన్ని ముఖ్య కార్యాలు వాయిదా పడేటువంటి పరిస్థితిగా ఉంది. మిమ్మల్ని చులక భావనతో చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ న్యూన్యత వల్ల మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతారు. అక్టోబర్, నవంబర్ నెలలో అనారోగ్యం పెరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. చెడు సహవాసాలు పెరిగేటువంటి అవకాశం ఉంది ధనురాశి వారికి. ఆ విషయంలో అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో పోటీ అనేటువంటిది పనికిరాదు. అలాగే రైతులకి సామాన్య ఫలితం ఉంటుంది. రాజకీయ పదవులు భంగం వచ్చేటువంటి పరిస్థితి కూడా ధనురాశి వారికి సంవత్సరం గోచరింపబడుతుంది. ఏప్రిల్ నెలలో కొన్ని విమర్శలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు తృప్తిగా వాటిని తిప్పికొట్టేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కష్టిస్తే గారి సమఫలితం వచ్చేటువంటి అవకాశం లేదు. అలాగే మే నెలలో అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. వారి వల్ల కొన్ని పనిష్మెంట్కి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అవసరానికి తగినటువంటి ధనం చేతికి అందేటువంటి పరిస్థితి కనబడుతుంది. జూన్ నెలలో కొంత చికాకులుగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఆగస్టు నెలలో స్నేహితుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల వల్ల మోసపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే అన్నింటినా కూడా నొప్పింపక తానొవ్వగా తప్పించుకు తిరిగివాడు ధన్యుడి సుమతి అనేటువంటి సూత్రం ఇక్కడ బాగా పనిచేస్తుంది. చాలా మౌనంగా ఉండడం మంచిది ధనురాశి వారు ఆగస్టు నెలలో. లేకపోతే కొన్ని ఒత్తిళ్లు, ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సెప్టెంబర్ నెలలో ఖర్చులు అధికంగా జరిగేటువంటి పరిస్థితిగా మనకు గోచరింపబడుతోంది. అలాగే అక్టోబర్ నెలలో కొన్ని విషయాల్లో యాదృచ్ఛికంగా మీకు తటస్థపడినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ప్రయోజనం వచ్చేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. వారి యొక్క సహకారం మీరు పొంది లాభాన్ని పొందుతారు. డిసెంబర్ నెలలో విరోధాలు అన్నిటా కూడా ఇంటా బయట కూడా విరోధాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ సమయంలో కూడా మౌనంగా ఉండాలి. డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే మొదటి 2 వారాలు కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా 3-4 వారాలు అనుకూలమైనటువంటి పరిస్థితులు. వాహనాలు తరచుగా రిపేర్లు వచ్చేటువంటి పరిస్థితి. ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే కొన్ని పనులు ఆటంకం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కొనుగోలు, అమ్మకాలు అనేటువంటివి చేయకుండా ఉండడం మంచిది. ఫిబ్రవరి 2027లో అపార నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది స్థిరాస్తులు అమ్మడం వల్ల. మార్చి నెలలో ఒంటరి పోరాటంగా ఉంటుంది. అర్హత లేనిటువంటి వారి యొక్క సలహాలు మీరు తీసుకుంటారు. తద్వారా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. వారికి ఆ శక్తి సామర్థ్యాలు లేకపోయినా వారి సలహాలు వింటారు. అవి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి పొందడం కోసం నవగ్రహ ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన, అలాగే గురు రాహులకి అంటే శనగలు, మినువులు కూడా దానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.